ఆ రోజు నెహెమ్యా తన ప్రాంతం నుండి, తన ప్రజల దగ్గర నుండి, తన పుట్టింటి వాళ్ళు తన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఆప్యాయంగా పలకరించాడో. అంతేకాదు అందరి బాగోగులు తెలుసుకున్నాడు. మళ్ళా చెప్తున్నా, ఇతరుల బాగోగులు తెలుసుకోవడము అనేది అద్భుతమైన ఆత్మీయత. ఉదాహరణ, అన్యాయంగా యోసేపును జైల్లో పడేశాడు. ఏ తప్పు చేశాడండి? ఏ తప్పు చేయలే. అన్యాయం జరిగింది. నీతిగా జీవించినటువంటి నీతిమంతునికి అన్యాయం జరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది, ఎందుకు ప్రభువా నాకే ఎందుకు అన్యాయం జరిగింది, నా జీవితంలో ఎందుకు ఈ విధంగా అన్యాయం జరిగింది? ఎస్, ఉద్యోగ విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. నువ్వు చేసే వ్యాపార విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. నీకు రావాల్సినటువంటి ఆస్తి విషయంలో అన్యాయం జరిగి ఉండొచ్చు. వివాహ విషయంలో నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో ఏది నాకు అన్యాయం జరిగిందని అంటున్నావో ఒకసారి ఆలోచించు. ఏ విషయం అయితే నీ జీవితంలో అన్యాయం జరిగింది, నాకే ఎందుకు జరిగింది అని నువ్వు ప్రశ్నిస్తున్నట్టు, నీకొక్కడికే జరగల. అమ్మ వింటున్నావా? నీకొక్కదానికే జరగల. బైబిల్లో చాలామందికి జరిగింది. అందులో ఒకడు యోసేపు. నీతిగా యథార్థంగా జీవించిన పుణ్యానికి తనకు అన్యాయం జరిగింది. పవిత్రతను కాపాడుకున్న పుణ్యానికి, పాపము నేను చెయ్యను అన్నదానికి తనకు అన్యాయం జరిగింది. అన్యాయంగా తీసుకెళ్లి చెరసాల్లో పడేశాడు. అలా చెరసాల్లో పడేసినప్పుడు యోసేపు, ప్రభువా నాకు ఎందుకు ఈ అన్యాయం, ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది, ఏమైపోయావు నువ్వు? ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు, ఇంత ద్రోహం చేస్తున్నప్పుడు, నిర్దాక్షిణ్యంగా నా మీద శిక్ష విధించినప్పుడు, నన్ను జైల్లో పెడుతున్నప్పుడు నువ్వేమైపోయావు? ప్రశ్నించలా. దేవుణ్ణి ప్రశ్నించలేదండి. ఈరోజు ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తున్నావేమో, నాకే ఎందుకు ఈ అన్యాయం జరిగింది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నా జీవితంలోనే, నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరిగింది అని నువ్వు ప్రశ్నిస్తున్నావేమో దేవుణ్ణి. మళ్ళా చెప్తున్నా, ఆయనను ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము, కొన్ని అనలేదు బైబిల్లో, సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుచున్నాయి. సమస్తము. ఏమిటి? నాకు అన్యాయం జరిగింది. ఎస్, ఆ అన్యాయాన్ని దేవుడు అనుమతించాడు నీకు మేలు చేయడానికి, ఊహించని మేలు చేయడానికి. ఎలా చెప్తాను రండి. ఒక ఇంట్లో పనివాడిగా, పాలేరుగా జాయిన్ అయినటువంటి యోసేపు అన్యాయానికి గురయ్యాడు. ఉద్యోగం పోగొట్టుకున్నాడు. క్యారెక్టర్లెస్ ఫెలో అనేటటువంటి ఒక ముద్ర వేశారు. తాను చేయని తప్పుకు చెరసాల్లో వేసేశారు. చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు ఏడుస్తూ కూర్చోలేదండి. ఎందుకు నా బ్రతికేలాగయ్యింది, ఎందుకు నా బ్రతికేలాగయ్యింది, ఎందుకు నా బ్రతికేలాగయ్యింది, నాకే ఎందుకు ఇలాగయ్యింది, నా జీవితంలో ఎందుకు ఇలాగయ్యింది, నేను నమ్ముతున్న దేవుడు ఏమైపోయాడు అని చెప్పి దేవుణ్ణి నిందించలేదు, తనను తాను నిందించుకోలేదు, ప్రశ్నించుకోలేదు, నిరుత్సాహపడిపోలేదు, చింతించలేదు, నిస్పృహకు లోనవలేదు. కానీ అదే చెరసాల్లో తాను ఏడ్చినట్టుగా మనం చూడం. కానీ బైబిల్ సెలవిస్తుంది, సంకెళ్ళు అతని చేతులను కాళ్ళను గాయపరిచెను అని బైబిల్లో ఉంది. సంకెళ్ళతో బంధించాడు, చేతులు కాళ్ళు గాయాలైపోయినాయి. దేవుడు అనుమతించాడు. అన్యాయం జరిగింది, దేవుడు అనుమతించాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏమని? అతడు చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరు అతనికి తోడుగా ఉన్నారట? యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎక్కడ? చెరసాలలో. 39వ అధ్యాయం ఆదికాండము 20వ వచనము. అతడిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు ఏమిటట? తోడై ఉండెను. వింటున్నారా? చెరసాల్లో అన్యాయంగా యోసేపు వేయబడినా సరే దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ జీవితంలో అన్యాయం జరిగిందా? అయితే వినో, దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు, ఆ అన్యాయాన్ని ఆశీర్వాదంగా, అద్భుతమైన ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తాడు. ధైర్యంగా ఉండు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి.
అడుగుతావా? ప్రభువా, నాకు విరిగిన మనస్సు ఇవ్వయ్యా, నలిగిన హృదయం ఇవ్వయ్యా, పగిలిన మనస్సు నాకు దయచేయి ప్రభువా. ఎదుటి వారిని అర్థం చేసుకోగలిగిన ఆత్మీయత నాకు దయచేయి. ఎదుటి వారిని ఆదరించగలిగిన ఆత్మీయత నాకు దయచేయి. ప్రేమతో పలకరించగలిగిన ఆత్మీయత నాకు దయచేయి. నేను బాగుంటే చాలు, స్వార్థాన్ని తీసేసే నాయన, అందరూ బాగుండాలి, ఆ మనస్సు నాకు దయచేయి ప్రభువా. అప్పుడేగా మేము సంతోషంగా ఉండగలిగింది, అప్పుడేగా మేము ఆనందంగా బ్రతకగలిగింది. అటు ఆత్మీయత దయచేయి ప్రభువా. ఈ విలువైన సందేశం నాకు అవసరం. దేవుడు నాతో ఒక నూతన పాఠాన్ని తెలియచేశాడు, దీన్ని ఆచరిస్తానన్న వాళ్ళు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు నెహెమ్యా దగ్గరకు తన బంధువులు, తన స్నేహితులు, ఆప్తులు వచ్చినప్పుడు తను కలిగున్న హోదాను బట్టి, తను కలిగున్న అధికారమును బట్టి వచ్చినటువంటి వారిని చిన్నచూపు చూడలా, చేదరించుకోలా, చిరాకు పడలా. ఎంత తగ్గింపు తత్వం, ఎంత దీనత్వం, ఎంత ఆత్మీయత, ఆప్యాయత. నాయన, మేము ఎంతగా దీవించబడినా మాలో ఆప్యాయత, ఆత్మీయత, అనురాగము కనుమరుగు కావడానికి అస్సలు వీల్లేదు నాయన. నిన్ను కలిగిన మేమే ఆప్యాయంగా పలకరించకపోతే, ఆత్మీయతను పంచకపోతే ఇంకెవ్వరు పంచిపెడతారు నాయన. కాబట్టి మా హృదయాల్లో స్వార్థాన్ని తీసేయండి, గర్వాన్ని తీసేయండి, మా హృదయాన్ని గుణపరచండి నాయన. గొప్ప మనస్సు మాకు దయచేయండి అయ్యా. ప్రేమతో నింపబడాలి, ఆ ప్రేమను క్రియల్లో చూపించాలి. అటు కృప మాకు దయచేయండి నాయన. పలకరింపే కదా పనివాడిని ప్రధానమంత్రిని చేసింది, పలకరింపే కదా ఆనదాయకునిది దేశాన్ని పాలించేవాడిగా, గవర్నర్గా చేసింది. అయ్యా, మా హృదయాలు ప్రేమతో నింపబడితే నాయనా, ఆ ప్రేమ కలిగిన జీవితాల వెనుక రహస్యమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు దాచిపెట్టావు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహింపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.